మేష వృశ్చికయోర్భౌమః మేషవృశ్చికయోర్భౌమః మేష వృశ్చిక రాశులకు కుజుడు అధిపతి. ఈ మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు బాగాలేడు, రాహు బాగాలేడు, శని బాగాలేడు, రవి బాగాలేడు, గురువు బాగాలేడు, శుక్రుడు బాగాలేడు. అంటే 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేవు. బుధకేతువులు 2 గ్రహాలే బాగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే అంటే హిందువులై ఉంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం అయిన తర్వాత పూజ చేస్తారో ఆ మారేడు దళాలతో ఈశ్వరుడి పూజ చేయిస్తే మీ గ్రహదోషాలన్నీ కూడా పోతాయి. ఈశ్వరార్చన చేయండి, శివాలయానికి ప్రదక్షిణం చేయండి. తర్వాత ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి గోడల వెంబడి వేయండి, చీమలు తీసుకుని వెళ్తాయి. పిపీలికా సమారాధన అంటే అన్నదానం చేయమని అర్థం. అన్నదానం చేయలేము కాబట్టి చీమలకు ఆహారం పెడితే ఆ చీమలు ఎక్కడెక్కడ ఆహారం మోసుకెళ్ళి రేపు వర్షాకాలం ఇబ్బంది లేకుండా మనం కట్టినటువంటి భవనాలు ఇన్ని అంతస్తుల భవనాలు కూడా కట్టడం చీమల దగ్గర నేర్చుకొని కట్టారు ఇంజనీర్లు. ఆ భవనాల్లో దాచిపెట్టుకుంటాయి అవి. మరి మనం పెట్టిన ఆహారం నిలవబెట్టుకొని తింటాయి. కాబట్టి వాటికి ఆహారం సప్లై చేయండి. మనం భోజనం పెడితే ఆ పూట తిని వెళ్తారు. చీమలు పెట్టిన ఆహారం చూడండి, లైన్గా వెళుతూ ఉంటాయి. బియ్యపు రవ్వ వేస్తే ఆ రవ్వ నోటితో పట్టుకొని తెల్లగా పట్టుకొని ఉంటుంది. చీమల వర్షం లైన్లోకి వెళ్తాయి. ఆ చీమల పుట్టలో దాచిపెట్టుకుంటాయి. అది పిపీలికా సమారాధన. అది గ్రహదోషాలకు చాలా పనిచేస్తుంది. అందులో చీమల్లో కూడా రకాలు ఉన్నాయి. ఎర్ర చీమలు, నల్ల చీమలు. ఆ నల్ల చీమల్లో కొరివి చీమలు అంటారు, కుడితే తేలుగుట్టినట్టు ఉంటాయి. గబ్బు చీమలు ఉన్నాయి, 4 నల్లగా ఉంటాయి, బరబర బాగుతాయి కానీ కుట్టవు. మరి ఆ 4 జాతుల్లో 4వ జాతి గబ్బు చీమలు అంటారు. ఎవరిని కుట్టవు, గబగబ అరుగుతూ ఉంటాయి. మనం ఏంటో పాకిన తుడ్డే అంటే చచ్చిపోతాయి. అటువంటి చీమలు మన ఆహారం తింటే శని దోషం పోతుంది. కాబట్టి పిపీలికా సమారాధన, చీమలకు ఆహారం పెట్టండి, దైవారాధన చేయండి, తల్లిదండ్రుల్ని పూజించండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. మరి ఇవాళ తల్లిదండ్రులకు అన్నం పెట్టడం కంటే కానీ తినడం కొనడం ఎక్కువగా ఉంది. వాళ్ళ ఆస్తులు కాజేసి వాళ్ళని అనాథం చేయడం ఎక్కువగా ఉంది. అందులో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు, కేతువు, గురువు తప్పితే మిగతా 5 గ్రహాలు బాగాలేవు. కాబట్టి బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, గురువు వల్ల విద్యా ఉద్యోగం విదేశీ యానం అయ్యచ్చు, కేతువు వల్ల మంచి జ్ఞానం కలిగి మంచి కీర్తి వచ్చే పనులు చేస్తారు, శని వల్ల అంతా నష్టం ఎక్కువ జరుగుతుంది, కుజుడు వల్ల అనేక రకాల వ్యాధులకు సమస్య, రాహు వల్ల ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, రవి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, శుక్రుడు వల్ల భర్తలకి అనేక రకాలైన సమస్యలతోటి తగాదాలు పెరిగి మనశ్శాంతి లేక చేసే పని సరిగ్గా చేయలేక ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ముందు ఈ రాశి వాళ్ళు శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి, కుజుడికి జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి, రాహువుకి జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి, రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి, శుక్రుడికి జపం చేయించుకొని అలచందలు అంటే బొబ్బర్లు దానం ఇవ్వండి. ఇది కాక ముందు మీ జాతకం పూర్తిగా పరిశీలించి చూసుకోండి. ఎప్పుడు కూడా ఏమయ్యా మా తాతగారు వేయించాడు, జాతకం చాలా జాగ్రత్తగా బీరువాలో పెట్టాడండి, ఏం రాశారో నేను చూడలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ చూసినా అందులో ఏమిటో నీకేమీ అర్థం కాదు.
మరి 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి జాతకాన్ని బీరువాలో బంగారం డబ్బుల కంటే జాగ్రత్తగా పెట్టుకుంటావు. ఏమిటి ఉపయోగం? నీ జాతకం చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క అరిచేతి సాముద్రికం, ఈ అరిచేతిని చూపించారు. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి, చేతికి చివరి భాగంలో లక్ష్మిట. కరమధ్యే సరస్వతి, చేతికి మధ్య భాగంలో సరస్వతి. కర మూలేతు గోవింద, చేతి మొదటి భాగంలో పార్వతీదేవి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద. ప్రభాతే కరదర్శనం, పొద్దునే లేవగానే నీ చేయి చూసుకోమన్నారు. పంచభూతాలు భూమి, జలము, ఆకాశము, అగ్ని, వాయువు 5. పంచభూతాలు 5 వేళ్ళు. ఈ 5 వేళ్లలో బొటన వేలు చాలా విశేషమైనటువంటి వేలు. ఈ ఒక్క వేలు కనుక లేకుండా ఈ 4 వేలతో ఏమన్నా పని చేస్తావా? ఈ 4 వేలతో ఏ పని చేయలేవు. ఈ వేలుంటేనే ఏదైనా పట్టుకోగలుగుతావు. చూడండి, ఎక్కడికైనా ముద్ర వేయాలంటే అరే వేలు ముద్ర వేయరా అంటారు. ఒక వేలుకి ఇంకో వేలుకి సంబంధం ఉండదు. ఇది జ్యోతిష్యం అని చెప్పాలంటే నేను చెప్పాలి. ఈ వేలు ద్వారా వచ్చేది జ్యోతిష్యం వస్తుంది. తర్వాత ఈ 5 గ్రహాలు కూడా, ఈ 9 గ్రహాలు కూడా ఈ అరిచేతిలో ఉండి సాముద్రికం చెబుతున్నారు. ఈ సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు లేదు, సాముద్రికానికి అంతు లేదు. కాబట్టి నీ జ్యోతిష్యం అంతా కూడా ఈ అరిచేతిలో ఉంది. మరి నీ జ్యోతిష్యం అంతా కూడా సూర్య గమనంతో కూడుకొని ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దైవాంశ సంభూతమైనటువంటివి. జ్యోతిష్యం, సాముద్రికం అంతా దైవానికి సంబంధించినవే. కాబట్టి మీ జాతకాలు మారాలన్నా, మీ కీర్తి పెరగాలన్నా, మృత జీవులు జీవన్మృతులు అని 2 ఉన్నారు. బతికుండి చచ్చిపోయిన వాళ్ళట, చచ్చి కూడా బతుకున్న వాళ్ళట. బతికుండి చచ్చిపోయిన వాళ్ళంటే చేరాని దురాగతమైన పనులు చేసి వాడిని ఎవడు పలకరించడు. వాడు వాళ్ళంటే దుర్మార్గులతో పలుకుతాడు కానీ రెండో వాడితో పలకలేడు. రెండో వాడు వాడితో మాట్లాడు. వాడు ఎప్పుడు చస్తాడా అని జనం చూస్తారు. వాడు బతికుండి చచ్చిపోయినవాడు. ఎంతో ధర్మకార్యాలు, ఎంతోమందికి మేలు, ఎంతోమంది బతుకు తెరుగు మార్గం చూపించిన వాళ్ళు చచ్చిపోయి కూడా బతుకున్నవాళ్ళు. మనం చచ్చిపోయి బతుకున్న వాళ్ళం కావాలా, బతికి చచ్చిపోయిన వాళ్ళకి కావాలి అంటే మనకు సత్ప్రవర్తన కావాలి, దైవాన్ని పూజించాలి, చెప్పినటువంటి దోషాలు పోవటానికి తగిన మార్గం చూడాలి. మరి మీ జాతకంలో బాగుండనటువంటి గ్రహాలు కుజుడు, రాహువు, శని, రవి. 4 గ్రహాలు బాగాలేవు. శనికి జపం నువ్వుల దానం, కుజుడికి జపం కందుల దానం, రాహువుకి జపం మినుగుల దానం, మరి శుక్రుడికి జపం అలసందల దానం, అట్లాగే రవికి జపం గోధుమల దానం. 5 గ్రహాలు బాగాలేవు. 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడి వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్య, కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. మిగతావన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా మంచో చెడు చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి.